ఈ మొదటి వచనము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన మన పట్ల దయాళుడై ఉన్నాడు గనుక దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని ప్రారంభిస్తూ ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో ఈ కీర్తనలో చాలా విశేషంగా కనపరచబడడం మనం చూస్తాం. అందులో 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. హల్లెలూయా. ఏ మాట పలుకుతారంట వారు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండునని ఎవరు పలుకుతారంట? మొట్టమొదటిగా యెహోవా చేత విమోచింపబడిన వారు ఆ మాట పలుకగలుగుతారు. ఈ ఉదయకాల సమయమందు నీ నోటిలో నుండి, దేవా నీకు స్తోత్రాలయ్యా, నీ కృప నిరంతరము నా పట్ల ఉంచావు గనక నీకు స్తోత్రాలయ్యా అని నువ్వు పలకలేకపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా దేవుని చేత విమోచింపబడలా. దేవుని చేత విమోచింపబడిన వారు, దేవుని చేత రక్షింపబడిన వారు, దేవుని చేత ఆ పాపపు ఊబిలో నుండి బయటకు తీసుకురాబడిన వారు ఈ ఉదయకాలమందు ఏ మాట పలుకుతారో తెలుసా? యెహోవా దయాళుడు. హల్లెలూయా. మై గాడ్ ఇస్ గ్రేషియస్ అండ్ హిస్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆమేన్.